వీరందరూ కూడా వారి పిటిషన్లు వాళ్ళ విన్నపాలు పెట్టుకోవడం చాలా పెద్ద స్పందన జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలో గాక మరి జాతీయ స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్స్ మధ్య ఈరోజు చాలా పెద్ద చర్చనీయ అంశం ఈరోజు అయిపోయింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఒక ఏకైక రాష్ట్రం ఏదైతే మరి ఉద్యోగులను హింసిస్తుందో, నిరుద్యోగులను ఖాళీలు నింపుతలేదో, ఈరోజు వాళ్ళ భావోద్వేగాలతో నాడుకుంటుందో, ఈరోజు వాళ్ళ మరణాలకు కనీస స్పందన కూడా చెప్తలేదు, కనీసం మానవత్వంతో ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరి వ్యవహరిస్తలేదో వాటన్నిటిని కూడా ఈరోజు చాలా నిశితంగా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను దాదాపు ఒక 5 నెలల క్రితము వేసిన కేసులో మరి తెలంగాణ ప్రభుత్వానికి 8 వారాలలో రిటైర్డ్ అయిన వారి పైసలు మొత్తము ఇవ్వాలని చెప్పేసి ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, తెలంగాణలో ఎంతమంది రిటైర్డ్ అయితే అంతమంది పైసలు ఏకకాలంలో చెల్లించాలని డైరెక్షన్ ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించాలి. అంటే తెలంగాణలో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి పూర్తిగా ఈరోజు రాష్ట్రపతి గారికి కానీ, రిజిస్ట్రార్ సుప్రీంకోర్టు కానీ, మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అర్థమైపోయింది. అందుకనే ఈరోజు అక్కడికి వెళ్ళి నేను అదనంగా మీరు రాసిన ఉత్తరాలే కాక గత నెల 8వ తారీఖు రిటైర్మెంట్ వాళ్ళు ఎంతమంది చనిపోయినరు ఈరోజు వాళ్ళ ఫోటోలతో సహా నేను జంతర్ మంతర్లో ఏదైతే ఎగ్జిబిషన్ పెట్టినో దాన్ని సెంట్రల్ ఐబీ వారు మరి పూర్తిగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీటు, మరి అదేవిధంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మరి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, మరి వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే కమిటెడ్ బడ్జెట్ కింద ఉందో అది మరి మీకు తప్పుడు నివేదికలు ఈరోజు కేంద్ర కాకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అది ఏ విధంగానైతే మరి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా టోకెన్ నంబర్లు వేసి ఆ టోకెన్ నంబర్లతో మేము ఈ టోకెన్ నంబర్కు ఇన్ని పైసలు, ఈ టోకెన్ నంబర్కి ఇన్ని పైసలు, ఈ టోకెన్ నంబర్కి ఇన్ని పైసలు ఇచ్చినామని ఒక్కొక్క ఉద్యోగి యొక్క డేటా మొత్తం కంప్లీట్గా ఇచ్చి మా తప్పుడు నివేదికలు కాకిచ్చి కాకు 2024-25లో 16,842 కోట్ల రూపాయలు, మరి 2025లో మరి దాదాపు 11,000 కోట్ల రూపాయలు చెల్లించినామని కాగ్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు, తెలంగాణ ప్రభుత్వం కూడా చూసిండ్రు. మరి ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ గారికి కూడా మనం గత గవర్నర్ గారికి ఇచ్చినాము, ఈ గవర్నర్ గారికి కూడా ఇచ్చినాము. మరి ఇంతవరకు వీళ్ళు ఎక్కడికెళ్ళి కూడా స్పందన లేని తరుణంలో ఈరోజు మరి రోడ్లు ఎక్కిండ్రు రిటైర్డ్ అయిన ఉద్యోగులు. మరి పిల్ల పాపలతోని మనవరాలతోని ఇంటి పని చేసుకోవాల్సిన పరిస్థితులలో ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కి చెలో అసెంబ్లీకి వచ్చిండ్రు పిలుపియంగానే, చెలో గవర్నర్కి వచ్చిండ్రు పిలుపియంగానే, అదేవిధంగా మరి మన ఏజీ ఆఫీస్కి వచ్చిండ్రు పిలిపియంగానే. వారు మరి ఏజీ ఆఫీస్కి వెళ్ళి అసెంబ్లీ వాళ్ళకు ర్యాలీగా వెళ్ళిండ్రు పిలిపియగానే. మరి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పగానే అందరు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి గారికి, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, రిజిస్ట్రార్ గారికి మీరందరూ కూడా ఈరోజు పిటిషన్లు పంపాల్సిన అవసరం ఉందని చెప్పగానే తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు 25,000 మంది రిటైర్డ్ అయితే అందులో దాదాపు 1,500కి 2,000 మందికి వివిధ రూపాన డబ్బులు అందినాయి. మరి రాను 23,000 మందిలో దాదాపు 12,300 ఉత్తరాలు ఏకకాలంలో, ఇదొక రికార్డు బ్రేక్, 12,300 చిల్లర ఉత్తరాలు మరి రాష్ట్రపతి గారి కార్యాలయానికి చేరినాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు చేరినాయి. దాంతో తెలంగాణ పరువు మొత్తం, తెలంగాణ ముఖ్యమంత్రి పరువు ఏమైనా ఉంటే ఆ ఉన్నకాడికి కూడా స్పష్టంగా పోయింది. ఇంకోటి అంతకుముందే పిటిషన్లు పంపక ముందే ఇచ్చిన పిటిషన్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి మరి ఆ డైరెక్షన్ను నేను పొందుపరచడం జరిగింది. అది ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి మరి అందులో వాళ్ళన్నీ కూడా వెరిఫై చేసి మరి చనిపోయిన వారి కుటుంబాలు దాదాపు నేను ఇచ్చినప్పటికీ 82 మంది చనిపోయినరు. నేను ఫిర్యాదు ఇచ్చినప్పటికీ మన లెటర్లు వెళ్ళేసరికి 85 మంది చనిపోయినరు, 84 మంది చనిపోయిందని చెప్పి మనము ఈరోజు ఏవైతే 12,300 పిటిషన్లు ఢిల్లీకి పంపినామో ఆ పిటిషన్లో దాదాపు 12,300 మంది
85 మంది 84-85 మంది చనిపోయినట్టుగా ఇండివిజువల్ పిటిషన్లు ఢిల్లీకి పంపిన పిటిషన్లో ఇవ్వడం జరిగింది. మరి వాటన్నిటి మీద ఒక పెద్ద కదలిక ఈరోజు వచ్చింది అక్కడ. మరి దీన్ని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇంటర్చేంజ్ చేసుకొని అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, మరి తెలంగాణలో ఎంతమంది రిటైర్డ్ అయినరు, అంతేకాకుండా ఇంకోటి కూడా పొందుపరిచిన ఈరోజు మానవ హక్కుల కమిషన్ మానవ హక్కులు అనేది ఒక రిటైర్డ్ ఉద్యోగులే కాదు, నిరుద్యోగులు 16 మంది చచ్చిపోయినరని. నిరుద్యోగులు ఇప్పటికి 16 మంది వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. వీళ్ళేమో గుండెలాగి ఈరోజు టెన్షన్లతోని ఇంటిపైకి అప్పులు వచ్చి మీద పడి వీళ్ళు ఎక్కడైతే ఒప్పందాలు చేసి మేము పలానా సమయంకి ఇస్తామన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్ల మీద పడ్డప్పుడు, ఈఎంఐ బ్యాంకులు వచ్చి ఇండ్ల మీద పడ్డప్పుడు ఆ ఒత్తిడితోని ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు లేక ఈరోజు చాలామంది అసూలు బాసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజానికం అంతా సూచింది. కానీ ప్రభుత్వం కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఎక్కడ పరామర్శాలు లేవు, వాళ్ళని కలవడం లేదు, వాళ్ళని చూడడం లేదు. సచ్చిన వాళ్ళకు ఎంతమంది చేస్తే అంత క్యూమిటేషన్లు పెరుగుతాయి, ఎంతమంది చేస్తే అంత కమిషన్లు మిగులుతాయి అని చెప్పి, అంత పెన్షన్లు మనం మిగులుతాయి అని చెప్పి, అంటే 30% ఇచ్చుడు అంతే కదా. కాబట్టి ఆ విధంగా చూసిండ్రు. ఈరోజు మిగిలి ఉన్న ఖాళీలు భర్తీ చేయాలనే సొయ్యి ఆలోచన ఈ దొంగల ప్రభుత్వానికి లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పాలిస్తుంది, ఒక దొంగలు పాలిస్తున్నారు. తెలంగాణ పాలిస్తుంది, డెకాయిలు పాలిస్తున్నారు. తెలంగాణ పాలిస్తుంది, దోపిడీదారులు పాలిస్తున్నారు. అందుకనే వాళ్ళకి ఎవరికి కూడా ఈరోజు వీళ్ళు మనోళ్ళు, ఇది మన ప్రభుత్వం, ఇది మన ప్రజలు, వాళ్ళని మనం పాలిస్తున్నాం, వాళ్ళని మనం నమ్మాలి, ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు, మనం నమ్మి మన కుర్చీ ఇచ్చిండ్రు అనే లేనే లేదు. మనల్ని దోచుకోనికి మనకు లైసెన్స్ ఇచ్చిండ్రు, దొంగతనం చేయడానికి లైసెన్స్ ఇచ్చిండ్రు, భూములు ఎక్కపోనికి లైసెన్స్ ఇచ్చిండ్రు, భూములు అమ్ముకోనికి లైసెన్స్ ఇచ్చిండ్రు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మనం వ్యవహరించవచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎంత స్వార్థం, నేను మీరు వీడియో గమనిస్తూ ఉండండి, ఎవడెవడు ఏమేమి చేస్తున్నా నేను అన్నీ కూడా పొందుపరుస్తున్నా. మన నిన్నగాక మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తనకు వరకు రానప్పటికీ దాదాపు 1906 కోట్ల రూపాయలు మరి వేరే కంపెనీకి టెండర్ వచ్చినా కానీ దాన్ని ఎగరగొట్టి, టెక్నికల్గా దాన్ని ఎగరగొట్టి ఈయన రాఘవ కన్స్ట్రక్షన్కు ఏ విధంగా లాక్కున్నాడో చూడండి. అంటే ఈరోజు మంత్రులు ఉన్నది వాళ్ళు భక్షించడానికి, సంపాదించుకోవడానికి, మింగడానికి, తినడానికి, దాచుకోవడానికి కానీ ఇక వేరే ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు నిర్మాణాలు మొదలు పెడతారు. ఇక ఏది నేను RRR కడతా, రూపాయలు లేవంటారు, నన్ను కోసినా పైసలు వెళ్ళాయి అంటారు, రిటైర్మెంట్ వాళ్ళు పైసలు ఇవ్వలే అంటారు. మీకు పైసలు ఇవ్వాలంటే, మీకు డిఏ ఇవ్వాలంటే, మీకు పిఆర్సీ ఇవ్వాలంటే నేను కళ్యాణ లక్ష్మి ఆపాలి, షాదీ ముబారక్ ఆపాలి, రైతు భరోసా ఆపాలి, అవ్వాపన్న ఇవ్వాపన్న అని చెప్పి బట్టెబాజీ మాటలు. ఈరోజు తక్కిన RRR రోడ్ వేయనీకి ఉంటుంది, నిశ్చితను ఫుట్బాల్ ఆడనీకి ఉంటుంది, సుందరి మళ్ళీ ఆట పోటీలు ఆడనీకి ఉంటుంది, పోయి క్రికెట్లు చూడనీకి ఉంటుంది. కాబట్టి విదేశీ పర్యటన ఉంటుంది. ప్రతి దానికి నిర్మాణాలు అంటే చెవుకోసుకుంటాయి. ఎందుకంటే కమిషన్లు వస్తాయి, దొంగలకు కమిషన్లు వస్తాయి, దోచుకోవడానికి అదొక రాజమార్గం. కాబట్టి ఈరోజు దాని మీద ఉన్న శ్రద్ధ వీళ్లకు ఈరోజు ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల మీద కానీ ఉద్యోగుల మీద కానీ ఈరోజు వాళ్ళకు ఉండనే ఉండదు. ఇంత కూడా ఆ సొయ్యి ఉండదు, ఆలోచన ఉండదు. వీళ్ళని ఏ విధంగానైనా వీళ్ళని ఆదుకోవాలనే కొంచెం కూడా మనుషుల లెక్క ఆలోచించారు. కాబట్టి ఈరోజు మొత్తానికైతే ఈరోజు ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి, ఆర్బీఐ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వీళ్ళు మునుపటి కంటే వీళ్ళకు ఇచ్చిన లోన్ కంటే ఎక్కువ తీసుకున్నారు. వీళ్ళకు ఏదైతే అర్హత ఉందో అర్హత కంటే ఎక్కువ లోన్ తీసుకున్నారు. కాబట్టి ఇక వీళ్ళకు లోన్లు ఇవ్వడానికి వీలు లేదు. వీళ్ళు లోన్లు ఎత్తుకపోతారు దొంగల లెక్క. మళ్ళీ ఆ పైసలు కూడా అక్కడ వాళ్ళు ఖర్చు పెడతలేరు. కనీసం ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కమిటెడ్ అయిందో, ఈరోజు రాజ్యాంగం ఏదైతే కమిట్ అయిందో మరి ఆ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా మరి వీళ్ళు ఖర్చు పెట్టుకొని జల్సా చేసుకొని ఈరోజు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆల్రెడీ 28%, ఇప్పటికీ 28% మన దగ్గర రుణాలు ఎక్కువ తీసుకున్నారు. ఇటువంటి వాళ్ళకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఆర్బీఐ కూడా చాలా సీరియస్గా ఉన్న తరుణంలో ఈరోజు మరి ఇమీడియట్గా ఏదైతే ఓపీఎస్ వాళ్ళది 3 నెలలై వీళ్ళు కిస్తీ కట్టాను అంటే ఓపీఎస్ వాళ్ళది సిపిఎస్ వాళ్ళ సిపిఎస్ వాళ్ళది మరి 3 నెలలు వీళ్ళు కిస్తీ కట్టలే అంటే ఈరోజు వాళ్ళు 10% వేస్తే వీళ్ళు ఒక 10% అలా దాచిపెట్టాలి. అయితే ఆ లెక్కల కొన్ని లెక్కలు ఉన్నాయి. ప్రాణ్ అనే యాప్లా వీళ్ళు పైసలు వేయాలి. అయితే ఆ డబ్బులు ఆ ప్రాణ్ అనే యాప్లా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ భాగం వేయాల్సిన 3 నెలలు ఆపితే అవి మ్యాచింగ్ అయ్యే వరకు అవి పడే వరకు మీ పైసలు రావని చెప్పేసి మరి ఎవరైతే ఈ ప్రాణ్ యాప్ నడుపుతారో వాళ్ళు ఇన్ని రోజులకి వెళ్ళి వాళ్ళ పైసలు ఆపారు. అందులో వాళ్ళకి జీపీఎఫ్లు రాలే, క్యూమిటేషన్ రాలే, ఈరోజు లీవ్ ఎన్కాష్మెంట్ రాలే, ఆ విధంగా వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ రాలే,
అట్లా ఏ విధంగా ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు రాని పరిస్థితులలో ఈరోజు అక్కడ కూడా కదలికొచ్చి మరి వాళ్ళ యొక్క ఏవైతే కట్టాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఉందో ఈరోజు వాళ్ళ డబ్బులు కట్టి మరి మెల్లమెల్లగా ఫైళ్ళు మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళి మీ పని అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది ఫోన్లు పోతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, కానీ వస్తున్నటువంటి తీవ్రమైన ఒత్తిడితోని ఈరోజు సంఘాలు మా చేతులు ఉన్నాయి, మేము చెప్పిన తీరుగా నడుస్తూ ఉన్నాయి, అసోసియేషన్లు మా చేతులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ప్రోగ్రాంలు చేస్తారు. వీళ్ళ డబ్బులు 101% మీరు రాసుకొని 101% వీళ్ళు డబ్బులు ఎగ్గొట్టాలని డిసైడ్ అయ్యారు. రిటైర్డ్ వాళ్ళకి ఎవరికి పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి ఎగ్గొట్టాలి, వాళ్ళ దిగమింగాలి. ఇట్నే ఇంతమంది చనిపోయిన అట్నే చేస్తూ ఉంటారు. ఇక అడిగేటోడు ఉండడు. సంఘాలన్నీ మన సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మాట్లాడాడు. వాళ్ళకి ఇచ్చే తాయిలాలు వాళ్ళకి ఇద్దాం, మనం పంచుకుందాం. కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ వాళ్ళకు ఎవ్వరు కూడా పంచొద్దని చెప్పి ఈ డెకాయిడ్ ప్రభుత్వం, ఈ దొంగలు పూర్తి స్థాయిలో డిసైడ్ అయిపోయి ప్రజల నుండి వచ్చేదేమో ఎంబడి వసూలు చేస్తారు. ప్రభుత్వం ప్రజలు ఏమైనా ఇవ్వాల్సిన వస్తే వాళ్ళ ఎంబడి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇచ్చేది ఉంటే దొంగల లెక్క తప్పించుకొని తిరుగుతారు. నిజంగా ఈరోజు బాజాబ్తా నేను చెప్తాను, ఎన్నో ఇష్యూస్ చూసినా ఈరోజు వీళ్ళు దొంగ నంబర్ 1 గవర్నమెంట్. ఈరోజు దొంగలు తెలంగాణ పాలిస్తున్నారు. ఈరోజు దొంగలు ఈ రాష్ట్రాన్ని దోచుక తింటున్నారు. ఎట్లా దోచుక తింటున్నారు అంటే మళ్ళీ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లేవకుండా ఈ తెలంగాణను ఆ విధంగా ఈరోజు ఈ పాలకులు చేసిండ్రు. ఇయాటిదా నిన్నదా అని కాదు, ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఈ దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. ప్రతి దాని మీద దాడి, పర్యావరణం మీద దాడి, ఈరోజు భూములపైన దాడి, బతుకుల మీద దాడి, మనుషుల మీద దాడి. అసలు మంచి ప్రశాంతంగా బతికే జీవనమే లేదు. మనం ఏదో ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ తెచ్చుకుంటే కొండనాలుగా మందేస్తే ఉండనాలుగా ఊసినట్టు ఈరోజు రెగ్యులర్గా మనకు వచ్చే బకాయిలు మనకు ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్లు, ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు ఇమీడియట్గా ఆ ఖాళీలను నింపే ప్రక్రియ అవన్నీ ఆ రోజు ఉండే. కానీ మనము ఆత్మగౌరవ నినాదంతో మరి ఎవరైతే మనం మేధావులు చెప్పిండ్రో ఈ కోదండరామ్ కానీ, ఈ గంటా చక్రపాణి కానీ, ఈ మల్లెపల్లి లక్ష్మయ్య కానీ వీళ్ళందరూ కూడా మరి మనకు తెలంగాణ వస్తే అట్లుంటుంది ఇట్లుంటుంది, ఆంధ్ర దోసుకపోతుందని చెప్పి కాకమ్మ కథలు అని చెప్పి ఈరోజు వాళ్ళు తప్పించుకొని పోయి ఈరోజు మనకు ఏవైతే మనం దోపిడీ గురవుతూ ఉంటే మన డబ్బులు ఎత్తుకపోయి దొంగల లెక్క వాడుకుంటూ ఉంటే ఈరోజు వాళ్ళు ఎవ్వరికి కనబడతలేరు. 92 మంది చనిపోయినారు సార్, 92 మెంబర్స్. నాకైతే నిద్రపడతలేదు. ఒకరోజు నేను రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే ఆ రోజు నాకు నిద్రపట్టదు. మీరు నమ్ముతారో నమ్మరు. ఒక్కరోజు ఈ సబ్జెక్ట్ అరే వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోయింది, ఈరోజు నేను వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఒక దగ్గర నేను వాళ్ళ వాణి వినిపించలేదు, అరే ఇంతమంది చనిపోయాను, నేను ఒక్కరోజు నేను మాట్లాడకుంటే నేను తెల్లారి ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకరోజు 2-3 రోజులు గ్యాప్ వస్తే ఇమీడియట్గా దాన్ని, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పరిష్కారం ఖచ్చితంగా కావాల్సిందే, వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిందే. కొంతమంది మాకు జీపీఎఫ్ వచ్చినాయి సార్, మాకు అది వచ్చింది సార్, ఇది వచ్చింది అని నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. పాపం వచ్చిన వాళ్ళు సార్ మీరు తిరుగుతుండ్రు అని చెప్పేసి కొంతమంది వద్దన్నా కానీ నాకు గూగుల్ పేలో ఆన్లైన్లో కొన్ని డబ్బులు వేసిండ్రు. ఎందుకు? వాళ్ళు సంతోషంతో, నేను ఎక్కడ కూడా కావాలని చెప్పలే, ఎక్కడ కూడా స్ట్రిక్ట్ చెప్పిన, అయినా కానీ వాళ్ళు నాకు సంతోషం అనిపిస్తుంది. అయ్యో పాపం ఇంతమందికి జీపీఎఫ్ వచ్చిందని, లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చిందని, అది సంతోషం. మీరు రోజు మాట్లాడుతున్నారు కదా సార్, మా కోసం కొట్లాడుతున్నారు, ఢిల్లీకి పోతున్నారు, అక్కడ పోతున్నారు అని చెప్పి వాళ్ళు నేను ఎట్లా చేసినా కానీ అంటే వాళ్ళు ప్రేమతోని అది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇక మా తరపున ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న గొంతుకలు బానిస గొంతుకల లెక్క మారిపోయినాయి. మాట్లాడాల్సిన వాళ్ళు ఈరోజు చెంచా లెక్క మారిపోయినారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవరు మాతో నిలబడరు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా మీకు మేము అండగా ఉండాలి సార్, మీరు వేరే ఇష్యూస్ నిలబడుతున్నారని చెప్పేసి పాపం వాళ్ళు ప్రేమ ఆప్యాయత ఎప్పటికప్పుడు నా మెసేజ్ రూపకం. కానీ నిన్న మొన్న చాలామంది మాకు కొంతమంది పెట్టినరు సార్, మాకు ఈ చిన్న అమౌంట్స్, భారీగా రాదు, చిన్న అమౌంట్స్ వాళ్ళకు అకౌంట్లో పడ్డాయి అని చెప్పి పెడతా ఉండ్రు. అట్లా మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది బిచ్చం కాదు, నువ్వు వేసేది ఏకకాలంలో ఇవ్వాల్సిన పైసలు, ఏకకాలంలో దగ్గర దాచిపెట్టుకున్న పైసలు నువ్వు ఎత్తుకపోయి దొంగల లెక్క వాడుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఈ డెకాయిడ్ ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడి మన ఆత్మగౌరవ ప్రభుత్వం, మన స్వయం పాలన ప్రభుత్వం,
ఈ ప్రభుత్వ పెద్దలు ఎత్తుకపోయి వాటిని వాడుకొని ఈరోజు అవన్నీ డైవర్ట్ చేసి కాంట్రాక్టుల కోసం, రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం మేము అవి కడతామంటారు. అవి దేనికి కడతారు? కమిషన్లో ఎత్తుకపోయి చూస్తారు దొంగలు. ఈరోజు హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు పడ్డాన్ని తిట్లు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు పడ్డాన్ని తిట్లు ఈరోజు ఎవ్వరు కూడా పడతలేరు. చేయాల్సిన పనులు చేస్తలేరు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు దొంగలు. కాబట్టి ఈరోజు నిజంగా ఈ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు స్పందించడం, నిజంగా సుప్రీంకోర్టు కానీ లేకుంటే ఆర్బీఐ గారు కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా స్పందించడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయినా కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. అయినా కానీ ప్రతి నయా పైసా మీ అకౌంట్లలో పడే వరకు, మీ కష్టార్జితం అనేది మీకు వచ్చేంత వరకు ఈరోజు మనం అలుపరిగాని పోరాటం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం కునుకుపాటు తీసినామనంటే ఈ దొంగలు ఇక ఏది చెట్టు ఉంటుంది బనీలు లేపేస్తారు. అటువంటి దొంగలు ఈరోజు ఉన్నారు. పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయిన కేసులు నేను చెప్తున్నా. దొంగలంటే ఏది నేను మాట వరుస దొంగలు అని కాదు. పోలీస్ స్టేషన్లో 79 కేసులు రిజిస్టర్ అయిన కేసులు నేను చెప్తున్నా వీళ్ళవి. అర్థమైందా? అటువంటి క్రిమినల్స్ ఈరోజు పాలిస్తుంది. కాబట్టి మనము చివరి వరకు మన పోరాటం అనేది కొనసాగుతూనే ఉండాలి. అన్ని తీర్ల కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఒత్తిడి తగ్గించినా, ఎక్కడ మనం అప్రమత్తంగా లేకపోయినా, ఏడ కొంచెం కునుకుపాటు తీసినా ఈ దొంగలు మనని గాయబ్ చేస్తారు. కాబట్టి అటువంటి పాలకుల మధ్య ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే లైవ్లో వచ్చిండ్రో దయచేసి మీరు ఈ వీడియోను షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతీది ముఖ్యమంత్రి గారు చూస్తారు, ప్రతీది మన ఎస్బీఓలు చూస్తారు, ప్రతీది ఇంటెలిజెన్స్ వాళ్ళు మన చూస్తారు. ఎందుకంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, ఆశా వర్కర్లది కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళది కానీ, ఈరోజు రిటైర్డ్ వాళ్ళ మరణాల గురించి కానీ, నిరుద్యోగుల ఖాళీల గురించి కానీ నిత్యం మాట్లాడేది ఏకైక ఛానల్ బక్కజెడ్సన్ ఫ్యాక్ట్స్. అంతేకాకుండా ప్రభుత్వ ఒక స్కాములు కానీ ఈరోజు అన్కాంప్రమైజ్గా ఎక్కడ కూడా లాలూచి పడకుండా, కాంప్రమైజ్ కాకుండా మనము సాక్ష్యాలతో సహా ఈరోజు తీసేది బక్కజెడ్సన్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా ప్రభుత్వం వద్దకు చేరాలన్నా, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలన్నా, ప్రజలు దీనిపైన చైతన్యవంతులు కావాలంటే ప్రతి ఒక్కరు ఇది చూడాల్సిన అవసరం ఉన్నది. మన ఇది ఒక కమర్షియల్ కోసమో లేకుంటే మన పబ్లిసిటీ కోసం చేస్తుంది కాదు. మనం అందరికీ తెలుసు, మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలుసు, అందరు గమనిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనది, వాళ్ళ మద్దతు తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఇక్కడ ఒక సమస్య తీరగానే వాళ్ళ సమస్య తీరినట్టు కాదు, సమస్య తీరని వాళ్ళకు సమస్య తీరిన వాళ్ళు మద్దతు తెలపాలి. ఈరోజు నిరుద్యోగులకు, రిటైర్ అయిన ఉద్యోగుల మద్దతు తెలపాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతు తెలపాలి, ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలి, ఈరోజు ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలి, భూములు గుంజుకోపోతున్న వాళ్ళకు మద్దతు తెలపాలి, ఈరోజు ఒకరి కోసం ఒకరు మద్దతు తెలపాలి. కనీసం ఒక SMS ద్వారా, కనీసం ఒక మెసేజ్ ద్వారా, కనీసం ఒక యూట్యూబ్ల కింద మెసేజ్ ద్వారా, కనీసం ఒక షేర్ ద్వారా, ఈ విధంగా మీకు ఏ విధంగా అయితే కనీసం వాట్సాప్లో ఇంకొక నలుగురికి పంపే తీరుగా ఈరోజు ఎంత వీలైతే అంత మీ యొక్క ప్రతి ఒక్క పార్టిసిపేషన్ మనకు అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆ విధమైన దోపిడీకి, ఆ విధమైన ఒత్తిడికి ఈరోజు అందరూ కూడా లోన్ అవుతూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నా, వాళ్ళ ఇష్యూస్లో నేను భాగస్వామి అవుతా ఉన్నా. ఇవాళ నాకు ఆర్టీసీ కండక్టర్లు దాదాపు ఒక ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కలిపి దాదాపు ఒక 100 మంది నాకు మెసేజ్లు పంపారు. 100 మంది నాకు మెసేజ్లు పంపారు. మీరు ఇంటే కొన్ని మెసేజ్లు నేను చదువుతా. ఇవాళ ఇంటి అంటే నేనేమన్నా ఆర్టీసీ నేను ఉద్యమాన్ని నడిపినన్నా, ఆర్టీసీ నాకేం మొన్న శంకర్ గారి గురించి మాట్లాడినందుకు ఒక సబ్జెక్ట్ నేను మాట్లాడిన వాళ్ళు మనం నమ్మిండ్రు. కాబట్టి నేను ఎక్కడ కూడా వాళ్ళని ఎక్కడ కూడా నేను తప్పు పట్టా. 101% అయ్యో ఈయన మాట్లాడుతుండు. ఈరోజు ఆర్టీసీ మన రిటైర్డ్ ఉద్యోగులను నిజంగా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా నేను ఎప్పుడు కూడా రెండు చేతులు ఎత్తి ఎప్పుడు కూడా నేను వాళ్ళ కృతజ్ఞుడనై ఉంటా. ఎందుకుంటున్నా అంటే ఈరోజు అంత పెద్దోళ్ళైనా, అంత అనుభవం ఉన్న వాళ్ళ వయసులో, వాళ్ళ అనుభవంలో ఎంతోమందిని చూసిండ్రు, ఎంతోమందికి విద్యాబుద్ధులు చెప్పారు, ఎంతోమందికి పనులు చేసి పెట్టిండ్రు, ఎంతోమందికి పథకాలు అందించారు, ఎంతోమందికి వాళ్ళ ఉద్యోగ సహాయం చేయొచ్చు. నా సొంటలో ఎంతోమందిని చూడొచ్చు. అయినా కానీ నన్ను నమ్మిండ్రు వాళ్ళు. అయినా నేను ఏది చెప్పినా వాళ్ళకి చేసిండ్రు. చిన్నపిల్లలు ఈ జయంగా ఎట్లా చేయమని చేస్తారో అట్లా చేసిండ్రు. వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులు తెలుసు, జేఏసీ నాయకులు తెలుసు, మంత్రులను చూసిండ్రు, ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఎంతోమంది బ్యూరోక్రాట్స్ని చూసిండ్రు. అయినా కానీ నన్ను నమ్మిందంటే నేను పెద్ద పుడింగు పిస్తానని కాదు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసిన కాబట్టి ఆ క్రెడిబిలిటీ మనం ఉంచుకున్నాం. కాబట్టి ఒక మనిషిని నమ్మొచ్చు. వాళ్ళు నమ్మాలంటే
ఏది బంగారాన్ని ఏది మంటల్లో వేసి పరీక్ష చేసినట్టు పరీక్ష రిటైర్ ఉద్యోగులు అంత ఈజీగా నమ్మలే. అయినా కానీ వాళ్ళు అంతా చేసి నేను ఎక్కడ కూడా నేను అలా కమర్షియల్ పాల్గొనలే, నాకు ఇంత ఖర్చులకు డబ్బులు ఇవ్వని ఎవరిని అడగలే, మీరు ఇవ్వద్దని నేను చెప్పిన, ఎక్కడ కూడా వాళ్ళకి అనవసరమైన ఖర్చులు వాళ్ళని ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పిన. అవసరం ఉన్న వాళ్ళకు సాయం చేయొచ్చు, అవసరం లేని నా సొంత ఎందుకు ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే మీరు అక్కడ చేయండి, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీ అందరికి ఉండాలి అని చెప్పిన. కాబట్టి తెలంగాణలో ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగం 101 మంత్స్లో మీ అందరి ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. సవాలే రాసుకోండి, 101% అందరి ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. నేను ముఖ్యమైన అంశానికి పోయే ముందు ఆర్టీసీ కార్మికులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు మొన్న శంకర్ గౌడ్ గారు చనిపోయారు, వాళ్ళ ఊరికి వెళ్ళినాము. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ కూడా, డిస్మిస్ అయిన వారందరూ కూడా తలా 500-1000 రూపాయలు వేసుకొని అందరు కలిసి ఒక 30,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి నన్ను తీసుకుపోయినరు. అంతేకాకుండా దుగ్గు రాజేందర్ గారు, మరి బాగేశ్వర్ గారు దాని ప్రెసిడెంటు, వాళ్ళు నన్ను తీసుకుపోయిన మోహన్ రావు గారు, మరి వాళ్ళ అడ్వకేట్, ఈ విధంగా చాలామంది ఒక 40-50 మంది కలిసి ఆ కుటుంబాన్ని తీసుకుపోయి పరామర్శించినాం. ఆయన కుటుంబం బాగుంది, భార్య పిల్లలు బాగున్నారు, అందరు బాగున్నారు. కానీ ఆర్టీసీ బతకాలని ఆయన చనిపోయాడు. ఆర్టీసీ బతకాల. ఈ విధంగా నేను అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడినో చాలామంది స్పందించింది. ఎందుకంటే నా నా యొక్క వాణి వినిపించిన తర్వాత, నా గలం వినిపించిన తర్వాత ప్రభుత్వం కదిలింది. లేకుంటే శంకర్ మరణించగానే తెల్లారి వాళ్ళని కాంప్రమైజ్ చేసి తీసుకుపోయింది. ఎందుకంటే లింగారెడ్డి కూడా ఆత్మహత్యయత్నం చేసిండు, కానీ భార్యాపదుల పంచాది వల్ల జరిగిందని. సేమ్ అటువంటి ఒక స్టోరీ శంకర్ కూడా తయారు చేసే ఆలోచనలో వాళ్ళు ఉండే. కానీ ఎప్పుడైతే నా వాణిని బలంగా విన్నారో వాళ్ళు వెనక్కి తగ్గి ఇమీడియట్గా చర్చకు పిలిచింది. కాబట్టి ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరూ కూడా నన్ను నమ్మే పరిస్థితి. ఒక ఆయన మెసేజ్ పంపిండు, ఆర్టీసీ మెసేజ్, నా పేరు బాణాల మల్లిక, నేను పరకాల డిపో కండక్టర్, నాకు మా నాన్నగారు చనిపోయిండు, అమ్మ 85 సంవత్సరాలు ఉన్నది, నేను చాలా పేదదాన్ని, నాకు అన్నదమ్ములు లేరు, 3 అక్కలు, వారికి పెళ్ళై వెళ్ళిపోయారు, అమ్మ నేను చూసుకోవాలి అన్నయ్య, దయచేసి నా జాబ్ ఇప్పించగలరు. ఒక నమ్మకం ఏమన్నా చేయగలుగుతారని. ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చాలా రకాల మెసేజ్లు వాళ్ళు పంపుతారు. నమస్తే సార్, దయచేసి తమ ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించగలరని దయతో టీమ్ డ్రైవర్, ఒక డ్రైవర్, అర్థమైందా. నేను పేర్లు ఎక్కువ వాళ్ళని మళ్ళీ ఇది కాకుండా, అన్న మాకు ఎటు అర్థం కాలేదు, ఇటు బకాయిలు మన గురించి, మన బకాయిల గురించి, ఈ విధంగా కొన్ని వందల మెసేజ్లు ఈరోజు మనకు పంపుతూనే ఉన్నాయి. ఒక ఆయన ఒక మెసేజ్ పంపిండినండి. నా పేరు ఎండి సాబేర్, కామార్ డిపో 677477 సార్, ప్లీజ్ సార్. చూసిండ్రా, ఒక నమ్మకంతో ఈ విధంగా రకరకాల మంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరి గురించే మాట్లాడాల్సిన బాధ్యత మన పైన. సార్ నమస్తే, నేను కుక్కట్పల్లి డిపో డ్రైవర్ను, నాది మెడికల్ అన్ఫిట్ కేసు, దయచేసి నాకు మెయిల్ చేయగలరు. ఆయనది ఈ విధంగా ఎగరగొట్టిండ్రు. జాబ్లు ఎవరెవరు ఎట్లా పోయినరో ఎట్లా పోయినరో నేను చూపెడుతున్నా. ఇంకో వినండి. అన్నా జైసర్ అన్న, నమస్తే అన్న, నేను రాజు కండక్టర్ బాన్స్వాడ డిపో అన్న, నాకు జాబ్ లేక 8 సంవత్సరాలు అవుతుంది అన్న, ప్లీజ్ నువ్వు దయచేసి నా జాబ్ నాకు ఇప్పించగలరన్న. నాది సిఎన్టీ కేసు అన్న, 55 రూపాయలు, 8 సంవత్సరాలు అవుతుందా, ప్లీజ్ అన్న. చూసిందా, ఇంతమంది గోసపుచ్చుకొని ఈరోజు దీనికి పున్న ప్రభాకర్ గారు మంత్రిగా ఉంటారు. మళ్ళీ నేను ఏమన్నంటే ఇంత వినండి, ఒక వాయిస్ ఎంతమంది ఎన్ని పంపిన వినండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను శ్రీలత, పర్కాల్ డిపో సార్ కండక్టర్ని, 932-753 నా నంబరు. నేను మన డోలా శంకర్ గౌడ్ దగ్గరికి మీతో వచ్చిన సార్. నేను విన్నారు కదా, ఇట్లా ఒకళ్ళిద్దరు కాదు, ఇట్లా కొన్ని వందల మంది మెసేజ్లు ఈరోజు పంపుతూనే ఉన్నారు పొద్దుగాలకెళ్ళి కంటిన్యూగా. మా ఇష్యూ మాట్లాడండి, మా సబ్జెక్ట్ మాట్లాడండి. ఇగో, గుడ్ ఈవినింగ్ సార్, నా నేము కృష్ణ, నేను బోధాన్ డిపో, ఇప్పుడు 12 ఏళ్ళకెళ్ళి నౌకరు పోయిందంట. అర్థమైందా. ఈ విధంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. వినండి. సార్ నమస్కారం సార్, నా పేరు పి నరహరి, డ్రైవర్ పికెట్ డిపో. చూసిందా, మీ వెనకాల వచ్చిన సార్, జాబ్ల కోసం ఇట్లా. ఇగో, రిమూవ్ అయిన కార్మికులు, 27 ఏళ్ళ నుండి రిమూవ్ అయిన కార్మికులు, మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమం చేస్తే ఒక జీవో ఇచ్చినది, అందులో కొందరిని తీసుకున్నారు, తక్కిన వాళ్ళని తీసుకోలేదు. ఏమైపోయింది చెప్పండి. వీళ్ళ నౌకర్లు వాళ్ళకి వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు. జడ్సన్ గారు అని ఆయన ఇచ్చేసిండు, ఆయన నంబరు సో అని ఇచ్చిండ్రు, నౌకరు ఇప్పించగలరు, ఆర్టీసీ కండక్టర్. అర్థమైందా. ఈ విధంగా ఎంతమంది మెసేజ్లు పంపారు. ఈరోజు మీ కార్మిక నాయకులు బరాబర్ పనిచేసి వాళ్ళ నౌకర్లు వాళ్ళకి ఇస్తే, ఒక
దుగ్గు రాజేందర్ గారు భాగేశ్వర్ గారు ఇద్దరు మాట్లాడుతుండ్రు. ఈరోజు వాళ్ళకు మేము యాడ్ అయినాము. ఖచ్చితంగా మా తరఫున మాట్లాడమన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాము. వీళ్ళందరూ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళతో మనం ఖచ్చితంగా సపోర్ట్. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు అరే తెలంగాణ సంపద దేనికోసం, తెలంగాణ మిగులు బడ్జెట్ దేనికోసం, తెలంగాణ ఆదాయం ఎవరి కోసం? మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈరోజు వ్యాపారవేత్తలు, మరి బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లు, అధికారులు వీళ్ళు దోచుకోవడానిక ఈరోజు ఈ వనరులు, ఈ పైసలను వచ్చే దేనికోసం వస్తున్నాయి? దేనికోసం వస్తున్నాయి ఇవన్నీ వీళ్ళ ఎవరి వాళ్ళ పని చొప్పున వాళ్ళకి ఇవ్వాలని. ఈరోజు సంపద అనేది అందరికీ సమానంగా వెళ్ళాలనేదే ఈ సంపద సృష్టింపబడతా ఉంది. ఈరోజు అవన్నీ కూడా నాశనం చేసి కేవలం మేము మాత్రమే బతకాలి, మేము మాత్రమే సంపాదించుకోవాలి, మేము సంతోషంగా ఉంటే చాలు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఎవడు సచ్చినా పర్వాలేదు, వాళ్ళ నౌకర్లు మేము ఇయ్యం, వాళ్ళు ఏమైనా పోయినా పర్వాలేదు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి అంశం పైన బలమైన ఉద్యమం ఖచ్చితంగా చేపడతాం. ఈరోజు ఎవరెవరైతే ఏడుస్తుందో ఈరోజు ప్రభుత్వం పని ఏంది? ఏడ్చేటోని కన్నీళ్లు తుడవాల్సింది వాళ్ళ బాధ్యత. తుడుస్తుండ్రా మీరు? సచిన వాళ్ళను ఓదార్చే బాధ్యత మీద ఉంటుంది. ఓదారుస్తుండ్రా మీరు? ఈరోజు బాగలేక దవాఖానలో ఉన్నోళ్ళను మంచి వైద్యం అందించగలగాలి. మీరు అందిస్తుండ్రా? మీరు చేస్తున్న పని ఏంది? జరుగుతుంది ఏంది? ఈరోజు మీరు ప్రమాణం చేసింది ఏంది? ఈరోజు ఆ ప్రమాణానికి మీరు అనుకూలంగా చేస్తుంది. ఈరోజు బాజాప్త ఒక ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిండ్రు, తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు బలంగా మనం పిల్లర్స్ లెక్క ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే మరి రేపు 5వ తారీఖున మరి కొంతమంది దీక్షకు పాల్పడుతూ ఉండరు. మీరు 101% మీరు దీక్ష చేయండి, కానీ నేను మీ శరీరం సహకరించేంత చేయండి. కానీ ఈరోజు ఎండాకాలము గట్టిగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఏది ఎటుపోయినా 101% మీ పైసలు వస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. రెండవది 7వ తారీఖు రోజు రాష్ట్ర గవర్నర్ గారికి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి గారు, నేను మొన్న కూడా చెప్పిన, రాష్ట్రపతి గారు మరియు ఎవరు సుప్రీంకోర్టు వీళ్ళు ఎవ్వరు ఏది అడిగినా కానీ ఇక్కడ హైకోర్టు గారిని అడుగుతారు, ఇక్కడ కేసుల సంగతి. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ గారిని అడుగుతారు. మన పాత గవర్నర్కి ఇచ్చినాం, కొత్త గవర్నర్కు పిటిషన్ ఇవ్వలేదు. నేను చెలో గవర్నర్ కాదు, ఇండివిజువల్ పిటిషన్లు. చెలో గవర్నర్ అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారు అక్కడ పోకుండా. ఇది చెలో గవర్నర్ దుకాణం కాదు. మన పిటిషన్లు రేపు మన పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి 10-10:30కు వస్తారు అక్కడ ఇన్వార్డ్ సెక్షన్లో. 10:30కి వెళ్ళి నేను ఆల్రెడీ మీకు మెయిల్ పెట్టిన, గతసారి మెయిల్ ఎంతమంది పెట్టినో నాకు తెలియదు. ఎవరైనా పెట్టి ఉంటే కామెంట్ చేయండి. మీరు మెయిల్ పెట్టండి. నెంబర్ 1. రెండవది, మీరందరూ కూడా ఇండివిజువల్ పిటిషన్లు అనేది మళ్ళీ ఒకసారి గవర్నర్ గారికి ఇద్దాం. గవర్నర్ గారికి ఇండివిజువల్ పిటిషన్లు ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్తున్నానండి. ఒకటి, ప్రభుత్వంలో మళ్ళొకసారి కదలిక, నెంబర్ 1. రెండవది, ఈయన అవన్నీ కూడా రాష్ట్రపతి గారికి తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి గారు రిమార్క్స్ అడిగినా కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా ఆ రోజు ఎవరైతే 12,300 మంది మరి ఎవరైతే ఉత్తరాలు ఆ రోజు పంపినరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యం సహకరించని వారు మీ పిల్లలతోనో మీకు సంబంధించిన ఎవరితోనైనా మీరు సంతకం పెట్టి అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. పోస్ట్ ద్వారా కాదు, పర్సనల్ పోయి అక్కడ ఇస్తే బాగుంటుంది. 2 కాపీలు తీసుకోండి. ఒకటి ఆయనకి ఇవ్వండి ఇన్వార్డ్లో, ఇంకో దానికి మీరు స్టాంప్ వేసి, ఇంకో దానికి మీరు స్టాంప్ వేసుకొని మీరు కంపల్సరీ ఇన్వార్డ్ సెక్షన్లో మీరు అక్కడికి రిసీట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఎక్నాలెడ్జ్మెంట్ పక్కా అందరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళా మనకు ఈ దొంగలు ఒకవేళ మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది మన సరి అయిన సమయంలో మనకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంకొక గవర్నర్ గారికి ఒకటి ఇవ్వాలి. ఆ రోజు ఇచ్చిన తర్వాత మరి ఈరోజు టోకెన్ నంబర్లు, నేను ముఖ్యమైన మరో అంశానికి వస్తున్నా. ఈరోజు అందరు కూడా టోకెన్ నంబర్లు ఇచ్చి టోకెన్ నంబర్ పక్కన ఇంత అమౌంట్ అని చెప్పి రాసిర్రు. నాకు కూడా చాలామంది టోకెన్ నంబర్లతో సహా పంపిర్రు. ఈరోజు టోకెన్ నంబర్ ఇచ్చిందంటే డబ్బులు వచ్చినట్టే. ఈరోజు టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత డబ్బులు రాలేదంటే మనల్ని వాళ్ళు చీటింగ్ చేసినట్టు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చీటింగ్ కేసు పెడతాం, 420 కేసు పెడతాం. మరి దాని మీద మాకు టోకెన్ నంబర్లు ఇచ్చింది కానీ మా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి మన స్థానిక పోలీస్ స్టేషన్లో 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు
మరి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ల విజ్ఞప్తి ఏంటంటే, మనం కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యి పైసలు రాని వాళ్ళందరూ కూడా మీరు వాలంటీర్గా వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి. కంప్లైంట్ ఎట్లా రాయాలి, ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి అని రిటైర్డ్ అయిన పోలీసులు దీనికి వాలంటీర్గా పనిచేయాలి. అదేనా నా విజ్ఞప్తి ఏంటంటే, నేను శ్రీధరన్ ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి, లేకుంటే ఫజల్ బైకి నేను మన దగ్గర రిటైర్డ్ అయిన పోలీసులు చాలామంది ఉన్నారు ఈరోజు, వాళ్లకు శ్రీధరన్న మరోసారి ఆర్బీఐ వద్ద అప్పులు తీసుకుంటూనే ఉంటా. ఈరోజు ఏంటంటే పోలీసులు అంతా 14వ తారీఖు రోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్ లెక్క పనిచేస్తారు. వాలంటీర్ లెక్క పనిచేసి ఏం కంప్లైంట్ ఇవ్వాలి, ఏంటిది, ఎట్లా ఏ విధంగా ఇవ్వాలి అన్న. నమస్తే నాని, లైవ్లో తీసుకున్నా. నమస్తే. ఇప్పుడు 1, 2 జరిగినాయి ఈరోజు. ఏంటంటే ఒకటి రాష్ట్రపతి గారికి వెళ్ళి మరియు అక్కడికి వెళ్ళి కొంచెం ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది వాళ్ళ డబ్బులు ఇవ్వాలని. మరి ఈరోజు సిపిఎస్ వాళ్ళు 3 నెలల బ్యాలెన్స్ పైసలు ఏవైతే ఇవ్వాలని అవి ఇవ్వాలి. అయితే ఈ కాగ్ వాళ్ళకు వీళ్ళకి ఎట్లా చీట్ చేసిందంటే, ఇప్పుడు టోకెన్ నెంబర్ పక్కన అమౌంట్ అని ఉంటుంది కదా, అవన్నీ కూడా వీళ్ళు ఏజీ ఆఫీస్లో సబ్మిట్ చేసిండ్రు ప్రభుత్వం ఇంతమందికి. అదే కాగ్ రిపోర్ట్లో వచ్చింది. అంటే వీళ్ళు పైసలు ఇచ్చిన టోకెన్ నెంబర్ ఇచ్చినట్టే పైసలు ఇచ్చినట్టే కదా. రాలే కదా. అయితే మనము ఇప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, గవర్నర్ గారిని రిమార్క్స్ అడుగుతుండ్రు తెలంగాణలో జరుగుతుంది ఏందని ఆల్రెడీ అడిగినరు. అయితే మనము రేపు 7వ తారీఖు పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి, ఎండ బాగుంది కాబట్టి పొద్దున్నే ఇండివిజువల్గా పిటిషన్, మాకు ఈ పైసలు అందలేదు, మాకు డబ్బులు చెల్లించగలరు అని చెప్పి ఏదైతే రాష్ట్రపతికి పంపినామో అదే గవర్నర్ గారికి పైన అడ్రస్ మార్చి అదే ఉత్తరము ఈయనకిచ్చి వాళ్ళకిచ్చి ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇది నిన్నెందుకు లైవ్లో తీసుకున్నానంటే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి 14వ తారీఖు రోజు రిటైర్ అయిన పోలీసులంతా కూడా వాలంటీర్ డ్యూటీ చేయాలి. ఏంటంటే ఆ రోజు టోకన్ నంబర్లు ఇచ్చి మాకు పైసలు లేకుండా మోసం చేసిందని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలి. ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద ఎవడైతే మనకు పైసలు ఇవ్వాలనో వానిపైన మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అయితే మామూలు రిటైర్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఏది హెచ్హెచ్ఓకు దయచేసి ఏంటంటే మీ పోలీసు రిటైర్డ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరి మెసేజ్లు పంపి ఏందనంటే 14వ తారీఖు మనం మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండి ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళకు మనము గైడ్ చేయాలి. కంప్లైంట్ రాసుట్లా కానీ లేకుంటే ఏదైనా గైడ్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటట్టుగా మనము వాలంటరీ డ్యూటీ చేయాలి. అవసరమైతే బయట ఒక బ్యానర్ కట్టుకొని మన హెల్పింగ్ బూత్ అని ఒకటి పెట్టుకొని లేకుంటే అసిస్టెన్స్ అని ఒకటి పెట్టుకొని ప్రతి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా రిటైర్ అయిన వాళ్ళ పైసలు ముంచలే. భారతదేశంలో ముంచిండ్రు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా రిటైర్మెంట్ పైసలు రాలేదని ఎవరు రావలే. ఇక్కడ 92 మంది చచ్చిపోయినారు. భారతదేశంలో ఎక్కడ రిటైర్మెంట్ పైసలు రాలేదని 40 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోలే, మన దగ్గర చచ్చిపోయినారు. భారతదేశంలో ఎక్కడ కూడా చదువులు చెప్పిన టీచర్లు రిటైర్మెంట్ పైసలను సావలే, మన దగ్గర తెచ్చిండ్రు. అర్థమైందా? కాబట్టి భారతదేశంలో అవును చచ్చిపోయారు. ఇప్పటికీ 92 మంది రీచ్ అయింది మన దగ్గర ఉన్న లెక్కనే. అయితే 14వ తారీఖు రోజు మరి ఈ కంప్లైంట్ కూడా భారతదేశం మొట్టమొదటిసారిగా మనం వెయ్యబోతాను. అర్థమైందా? కాబట్టి ఆ రోజు కామన్ మ్యాన్ పోతే జర వాళ్ళు కీచులాట పడతారు. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన పోలీసులే పోలీస్ స్టేషన్ దగ్గర మరి వీళ్ళకు అసిస్టెన్స్గా ఉండి, తెలంగాణలో ఉన్న పోలీసులందరూ మరి రిటైర్ అయిన పోలీసులు వాళ్ళు ఎవరున్నా కానీ రిటైర్ అయిన పోలీసులే అక్కడ ఒక బ్యానర్ కట్టుకోవాలి బయట. ఏది మన సజెషన్ బూత్ అని, రిటైర్డ్ ఎంప్లాయీస్. అంతే మనకు అదే టోకెన్ నెంబర్ ఉంటాయి కదా, టోకెన్ నెంబర్ లేచి మాకు వచ్చే పైసలు ఇవ్వాలి, మోసం చేసిందని ఇవ్వాలి అంతే. అర్థమైందా?
హెచ్ఎస్ఓ సిఐ గారికి రాసి ఇవ్వాలి. అంతే, హెచ్ఎస్ఓకి రాసి ఇవ్వాలి. ఒకటి ముద్ర వేసుకొని మనం తీసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవాలి. అయితే మీ గ్రూప్లలో పెట్టేది అంటే ఆ రోజు 14వ తారీఖు రోజు, 7వ తారీఖు ఏమో గవర్నర్కు, 14వ తారీఖు ఏమో పోలీస్ స్టేషన్లకు. అర్థమైందా? మన టార్గెట్ ఏంటంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు, అంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు రిటైర్మెంట్ పైసలు ఏకకాలంలో అందరి పైసలు రావాలి. అర్థమైందా? అందరి పైసలు ఏకకాలంలో వాళ్ళ డబ్బులు అన్నీ కూడా రావాలి. అదేదా మన ఫైట్. అయితే అక్కడ వాళ్ళకి వేసి మొత్తం కలిపి ఓ 3-4 కోట్లకి వేసిండ్రో లేదో వేసి చూపించిండ్రు. అయితే సిపిఎస్ వాళ్ళే మాత్రము కొంచెము మ్యాచింగ్ ఫండ్ ఏదైతే వీళ్ళు కట్టానో అవి కొంతమంది కట్టిండ్రంట. మరి నాకు ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు, తక్కిన వాళ్ళు ఇవ్వాలి. మరి వాళ్ళకి కట్టిండ్రా లేదా అనేది తక్కిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ అంతే గవర్నమెంటే 3 నెలలే కట్టిందని ఒక 2 ఫోన్లు వచ్చినాయి నాకు, వాళ్ళ ఫైల్ మూవ్ అయిందని. సరే ఏదేమైనా కానీ మన ఫైట్ అయితే వచ్చే నెలల పైసలు రావాలి. దానికోసం మనం కూడా బేరింగ్లు ఇంకా టైట్ చేద్దాము, ఇంకా ఉధృతమైన ఫైటింగ్ చేద్దాము. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు మనం చాలా ప్రెస్టేజ్గా తీసుకోవాలి. 7వ తారీఖు 14వ తారీఖు 2 ప్రోగ్రామ్స్. కొంతమంది 5వ తారీఖు దీక్ష చెప్పండి. అంతే 14వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా చీటింగ్ కేసు 420 నాకు టోకన్ నెంబర్ ఇచ్చిన నా పైసలు రాలే. అంతే, ఏం లేదు. మనకి ఎన్ని టోకన్ నెంబర్లు వచ్చినా ఎన్ని పైసలు రావాలి, సింపుల్. అంతే, అంత మించి ఏం లేదు. ఓకేనా? రైట్. నమస్తే. మేడం గారు, నేను లైవ్లో ఉన్నా. నమస్తే. లైవ్లో మాట్లాడతారా? రైట్ అమ్మా. డాక్టర్ అన్నపూర్ణ గారు లైన్లో ఉన్నారు, చెప్పండి మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. మనము మా స్కీమ్ లో నాది ఉండింది. అయితే ఏప్రిల్, మే, జూన్ ది అన్ని సెటిల్ అయినాయి. జూలై, ఆగస్ట్ కూడా, ఆగస్ట్ రాలేదు కదా ఇంకా, మాకు కంప్లీట్ కాలేకపోయినా సరే దగ్గర 24 డేస్ బిఫోరే నాకు అమ్మాయి సుమలత అని చెప్పేసి అని సిపిఎస్ ఆఫీస్ లో జాబ్ చేస్తారు. అమ్మాయి ఏం చెప్పారంటే, మేడం మీ పేపర్ ఓకే అయింది, మీకు అంటే శాలరీ ఉందో బ్యాంక్ అకౌంట్ అనమాట. అది నాకు మెసేజ్ వచ్చింది. అమ్మా మేడం, మీరు అనుకుంటున్నారు ఎవరో కాదు పంపింది, నోడల్ ఆఫీసర్ నేనే, కాబట్టి మీకు క్లియర్ అయిపోయిందంతా కూడాను 1 month బిఫోరే క్లియర్ అయింది మీరని చెప్పారు. యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ కావాలి, ఏంటంటే జనవరిలో మేత్ వచ్చింది, చేరిందని చెప్పి క్రెడిట్ అయిందని. తర్వాత ఫిబ్రవరిలో వచ్చేసి జూన్ క్రెడిట్ అయింది, జూలైలో వచ్చేసి మార్చ్ లో క్రెడిట్ అయింది. అయితే ఏప్రిల్ కి అంటే ఏంటంటే మొన్న ఏప్రిల్ కి ఆగస్ట్ కూడా క్లియర్ అయింది. అది మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. నోడల్ ఆఫీసర్ ఆవిడకి వచ్చింది అనమాట. అయితే ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మ మీది శాలరీ అకౌంట్ కరెక్టే కదా, ఇవన్నీ కూడా నాకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అని మెసేజ్ పెట్టింది. మేడం నేనే పెట్టాను అది, అమ్మ నాకు ఇట్లా వచ్చిందంటే పెట్టింది నేనే మేడం, నాకు అంతా చెప్పండి, మీ అకౌంట్ అంతా కూడా క్లియర్ గా ఉంటే కనుక మీకు అకౌంట్ లోకి వెళ్తాయి, మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది 100%. ఇప్పుడు మీ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ బ్యాంక్ లోకి వెళ్తుంది. బ్యాంక్ లోకి వెళ్ళాక మీకు ఒక వ్యక్తి వస్తారు, అంటే గవర్నమెంట్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు కదా మీరు, ఆ బ్యాంక్ నుంచి వ్యక్తి వస్తారు. ఆ బ్యాంక్ వచ్చిన వ్యక్తికి మీరు మొత్తం మళ్ళీ డీటెయిల్స్ అనమాట, మీ ఆధార్ కార్డు, మీ తర్వాత పాన్ కార్డ్ నెంబర్, అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి మీకు బాండింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. తర్వాత నుంచి దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో అది ఇస్తారు. దాని తర్వాత చనిపోయిన తర్వాత ఈ అమౌంట్ పిల్లలకి ఇస్తారని చెప్పారు. అది నాదంతా కూడా క్లియర్ అయింది సార్, నాదంతా క్లియర్ అయింది. ఇంకా బాండింగ్ రాలేదు, ఆ బ్యాంక్ లోకి అమౌంట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఆ రోజున మీకు ఫస్ట్ చెప్పింది నేనే ఫస్ట్ వ్యక్తినండి. అందరూ పెన్షన్ అంటున్నారు కానీ నాదొక వెరైటీ కేసు అండి. మీ కేసులు చాలా మంది వచ్చినాయి. మీ ఫోన్ వచ్చినాక మీ కేసులు సిపిఎస్సి చాలా మంది చాలా ఫోన్లు వచ్చినాయి వీటిపైన మళ్ళా. చాలా సంతోషం అండి. అదే నాదైతే ఇప్పుడు నేను రిటైర్ అయింది ఎప్పుడో చెప్పాలి కదా మీకు. మే 31 25వ సంవత్సరం అండి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మే 1 వచ్చింది కదా ఇవాళ 2. అయితే లాస్ట్ ఇయర్ మే 31 రిటైర్ అయ్యాను సార్. ఓకే 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 1 ఇయర్ అంటే 12 months తర్వాత నాకు ఇంకా క్లియర్ అయింది, క్రెడిట్ అయిందని తెలిసింది. బాండింగ్ ఒకటి కావాలి. ఆ బాండ్ మనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ బాండ్ అంటారు. ఆ లైఫ్ బాండ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ అంటే నేను మళ్ళీ లైఫ్ లో నేను బ్రతుకున్నానని చెప్పేసి వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలక ఎవ్రీ మంత్ నాకు ఎంతో దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. అది వచ్చాక మళ్ళీ వచ్చిందని చెప్తాను సార్. ఆల్రెడీ 98% ప్రాసెస్ అయిపోయిందన్న. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. I should get the pension on behalf of my CPS amount అన్నమాట. అది ఒక్కటి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ రాలేదు. అది నెక్స్ట్ మంత్ వస్తుందండి. ఈ మంత్ వాళ్ళు అమౌంట్ వేస్తారు కాబట్టి 1 month అయిన తర్వాత వస్తుందంట. అప్పుడు నేను మళ్ళీ వచ్చిందని చెప్తాను. ఓకే అమ్మ ఓకే అమ్మ. అది క్లియర్ అయిపోయింది. మీకు చెప్పాలనుకున్నది నేను చెప్పాను. అది చాలా థ్యాంక్స్. మీకు కూడా కొంత క్లారిటీ ఉంటుంది కదా. కొందరికి క్లారిటీ అయింది, కొందరికి. నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్. నా పేరు కే అన్నపూర్ణాదేవి అండి. రామాంతపూర్ హైదరాబాద్ లో చేసి రిటైర్ అయ్యాను. అవునమ్మా అవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అదే చెప్పడానికే చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా లైవ్ లో చెప్తే మీరు చేసిన కష్టం వల్లే కదా సార్ ఈ రోజున ఇంత ఫైల్ కదలటము, ఈ రోజున చర్చలు చేయమని చెప్పి మనల్ని గవర్నమెంట్ మాట్లాడడం, లేకపోతే మనల్ని ఎవరు గౌరవించారు సార్ ఈ రోజున. కేవలం మీరు అనేటువంటి ఒక దైవం, ఒక శక్తి, ఒక దైవ శక్తి తోటి లాగా మా అందరి కొరకు ఇప్పుడే కాదు ఆర్టీసీ వాళ్ళ గురించి, మా గురించి, డైలీ వేజెస్ గురించి, ఆనరోరియం వాళ్ళ గురించి, అసలు పోలీస్ వాళ్ళ గురించి చూడండి. వాళ్ళ నోరులోనే నొక్కేశారంటే ఇంక మనం ఏం చెప్తామండి. ఎట్లా ఉంటుందంటే మనము బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడానికి వస్తాం, మన గొంతే నొక్కేస్తే మనం ఏం చేయడం అంతా వదిలేశారు. ఓన్లీ గొంతు ఒక్కటి నొక్కేశారు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు. అట్లా ఉంది సార్ మా జీవితాలు. నిజం చెప్తున్నాను సార్, 63 సంవత్సరాలు. నిజం నా వయసు ఎంతో ఇది మీకు చెప్తున్నాను. మీ వయసు అయితే నాకు తెలియదు, కానీ మీ పాదాలకి ఖచ్చితంగా మొక్కి తీరవలసింది అందరము అందరము అందరం. ఈ మాత్రం మూమెంట్ వచ్చిందంటే మాత్రం 100% రూపాయి అనేటువంటిది మీరు ఆశించకుండా మనస వాచ కర్మణ మీరు కార్యక్రమాన్ని పట్టిన క్షణం నుంచి వదలలేసారు. మా దాంట్లో ఏమంటారంటే కొందరు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. తర్వాత గంగని భూమి మీదకి తెచ్చినటువంటి భగీరథుడు అంటారండి. ఇట్లా పని వదలమాట. తర్వాత భీష్ముడు. ఇలా ఉంటాయన్నమాట. తెలుగు గురించి, తెలుగు భారతం వీటి గురించి చెప్పాలనుకుంటే ఇవన్నీ ఉంటాయండి. ఇటువంటి ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు ఒక యుగానికి ఒకళ్ళు ఉంటారు సార్. ఈ కలియుగానికి మీరేమో నేను అనుకుంటున్నాను. ఈ కలి అనేటువంటి యుగానికి పక్క జడ్సన్ గారు ఉండబట్టే మా అందరి ఫైల్స్ కనీసం జస్ట్ తాబేలు లాగా నడుస్తున్నాయి. వాడు అన్నట్టు జీపీఎఫ్ మా ఫ్రెండ్ ఉన్నారు సార్, నాకు కొంచెం 14 నెలల సీనియర్ ఆయన, లక్ష్మణ్ రావు గారు డాక్టర్. ఆయన కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్ గానే రిటైర్ అయ్యారు. ఆయనకి 3 నెలల కిందటనే జీపీఎఫ్ అమౌంట్ 28 లక్షలు రావాల్సి ఉంటే ఆయన దాచుకున్నావు సార్, ఆయన పక్కాగా దాచుకున్నావు శాలరీలో అవి ఇచ్చేసారు సార్. ఒకటే 1 attempt లో ఇచ్చేసారు సార్. అది కూడా మీకు చెప్పాలి. తర్వాత మన వేణు సుకుమార్ గారు ఉన్నారు. ఆ వేణు సుకుమార్ గారు కూడా ఆగస్ట్ లో రిటైర్ అయ్యారనమాట. ఆయనకి వీరికి 8 నెలలు తేడా. ఎవరికి? లక్ష్మణ్ రావు గారు మార్చ్ ఏప్రిల్ మధ్యలో 24లో రిటైర్ అయితే మీరు 24లోనే రిటైర్ అయ్యారు. 8 నెలల తేడా అనమాట వేణు సుకుమార్ గారు. వారు కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్. వారికి కూడా అమౌంట్ అందిందని నాకు తెలిసింది సార్. పక్కా మాట సార్. ఈ 3 మీకు ఇన్ఫర్మేషన్ అంటే జీపీఎఫ్ సిపిఎస్ కేసులు ఒక 3 మీకు పర్ఫెక్ట్ గా ఇస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్లే. వాళ్ళిద్దరు రామాంతపూర్ హోమియో కాలేజ్ ప్లస్ ఆబ్లిక్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళే. నాకు సీనియర్స్. ఇది సార్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంది. ఎందుకంటే ఇంత కష్టపడ్డప్పుడు మీకు ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే ఇంకా మీరు ఉధృతంగా, ఆనందంగా, సంతోషంగా నా వల్ల 3 జీవితాలు బాగుపడ్డాయి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇంకా ఎక్కువ చేస్తారు. ఈ ఎండలకు మాత్రం జాగ్రత్త అండి. నేను ఒక డాక్టర్ గా మీకు సలహా ఇస్తున్నాను. కొబ్బరి బొండం తాగమని అందరు చెప్తారు. సగం కొబ్బరి బొండం తాగండి, సగం నీళ్లు కలుపుకొని తాగండి. ఎందుకంటే ఈ వయసులో కొంచెం మీరు ఎండకి తిరిగినప్పుడు మనకి ఎక్కువ అవుతుంది. దానివల్ల మినరల్స్ ఓవర్ అయితే కూడా ప్రాబ్లం అవుతుందండి.
కిడ్నీ ఫిల్టర్ చేయలేదు. కొంచెం ఒక 50 వయసు వచ్చిన వాళ్ళందరం కూడా సగం కొబ్బరి బొండం సగం నీళ్లు తాగాలి. తర్వాత ఈ మన ఈ సాబ్దాని గంజి తీసుకొని వెళ్ళండి. రెండోది ఏంటంటే ఇది ఏమంటారండి, ఆ రాగి జావ పెరుగు కలుపుకొని తాగటము, అందులో ఉల్లిగడ్డ మాత్రం ఖచ్చితంగా వేసుకొని తీసుకెళ్ళండి. ఇట్లా 2-3 రకాల జ్యూసులు లాంటివి తీసుకోండి. అంతేగాని ప్యూర్ గా పళ్ళ రసాలు కూడా మరీ ఓవర్ గా కూడా తాగద్దు. అతి చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోవద్దండి. అతి చల్లటి వల్లే బాడీకి ఇబ్బంది ఏర్పడుతుంది. కేవలం టీ తాగండి. టీ 100% మిమ్మల్ని సర్వీస్ చేస్తుంది. ఎండలో ఉన్నంతసేపు 4 గంటలు ఉంటే ఒకసారి తాగండి, 8 గంటలు ఉంటే 2 సార్లు తాగండి. ఓకే అమ్మ, అన్ని మంచి సజెషన్స్ ఇచ్చారు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నమాట. ఇది ఆయుర్వేదిక్ ప్రావము. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తారంటే ఎండకి సరిపోయినవే తాగాలి. అదే చల్లటి తాగితే రోగం వస్తుంది అనమాట బాడీ. అర్థమైందండి? జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనమ్మా, మా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి సార్. ఆబ్లిక్ గా ఏంటంటే మీ పాదాలకు నమస్కారం. అయ్యో వద్దు. మా ఫైలు ఇంతమంది ఫైళ్లు కదులుతున్నాయంటే, గవర్నమెంట్ వెనక్కి వస్తుంది అంటే కేవలం 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 మీ వల్లే. కేవలం ఇందాక కూడా నేను మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్, ఇట్లా సంగతి అని. మళ్ళా కూడా లైవ్ లో మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇది నిజం, సత్యం మీ వల్లనే సార్, మీ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. ఈ విధంగా డాక్టర్ అన్నపూర్ణ గారు Day 1 ఫస్ట్ ఫోన్ కాల్ మేడం గారిది ఆ రోజుకి వెళ్ళి మరి చాలా బాధపడ్డారు ఆ రోజు. అంటే కొంచెం అందరిది ఏం పూర్తి అమౌంట్స్ ఏం వస్తలేవు, కొంచెం వస్తున్నాయి వాళ్ళకు కొంచెం ఉపశమనం. సరే ఏదేమన్నప్పటికీ ఈ విధంగా అందరి కూడా వస్తే మనకు సంతోషం. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు దాచుకున్న డబ్బు, ఆమె అదే చెప్తుంది, వాళ్ళ ప్రభుత్వం ఏం పుణ్యానికి ఏమి ఇస్తలేదు, దాచుకున్న డబ్బు మా పైసలు వాళ్ళకి ఒరిజినల్గా అయితే వడ్డీతో సహా ఇవ్వాలి. ఒరిజినల్ న్యాయంగా అయితే ఎన్ని రోజులు ఈ డబ్బులని వాళ్ళు వాడుకున్నారు కాబట్టి దానికి ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి. కానీ ఈరోజు వాళ్ళు సరే వేస్తారు, దాని సమయాన్ని బట్టి మీరు మళ్ళా ఏ విధంగా చేసుకుందామంటే ఆ విధంగా మీరు చేసుకోండి, కానీ ఒరిజినల్గా మాత్రం ఇంత స్థాయి ఇవ్వాలి. ఇది ప్రభుత్వం నేరం చేసింది, ప్రభుత్వం పెద్ద నేరం చేసింది. కాబట్టి ఈ విధంగా ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు వచ్చే రోజులలో చాలా బలంగా మీరు చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా 14వ తారీఖు పోలీస్ కంప్లైంట్ అనేది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అవుతుంది. పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ అనేది గవర్నర్ గారిది ఒక అంశము, అదొక కదలిక. కంపల్సరీ మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ రోజు నేను గవర్నర్ కార్యాలయం దగ్గరనే ఉంటా, పక్కన దిల్కుషా గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ దగ్గరనే ఉంటా. ఆ రోజు తెలంగాణ మొత్తం ఆడ ఉంటుంది, తెలంగాణ ఫోకస్ మొత్తం దానిపైన ఉంటుంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే 14వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనేది మస్ట్, ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాలి. ఇది జాతీయ స్థాయిలో సయ్యద్ ఇమ్రాన్ గారిది, నాది GPF క్రెడిట్ కాలేదు సార్. అవును, చాలామందికి కాలేదు, ఒక్కరిద్దరు నేను చెప్తున్నా కదా. అందులో మనం ఇట్లా చెప్పనీకి ఒక 10 మందికి 20 మందికి అట్లా 50 మందికి అట్లా వేస్తున్నాం మెల్లమెల్లగా. అంటే ఒక మూమెంట్. మన టార్గెట్ ఏంటంటే ఈ జూన్ ఫస్ట్ వీక్లో టోటల్ అమౌంట్ ఏకకాలంలో అందరి అకౌంట్లో డబ్బులు పడాలి అని అంటే మన ఉద్యమం బలంగా ఉండాలి. సయ్యద్ భాయ్, अपन का लड़ाई जारी रखेंगे पैसे आए तक. ఓకే, ఈ మీరు నేను మధ్యలో అస్సలు పోను. దీన్ని దాదాపు ఎంత 8-9 నెలలకెళ్ళి మనము దీన్ని లైవ్లో అట్నే వస్తున్నాము, గట్టిగా పెడదాము. వాళ్ళు ఇచ్చి తీరాలి, ఖచ్చితంగా తీరాలి, తప్పించుకునే ప్రయత్నం చేయలేరు వాళ్ళు, ఇచ్చి తీరాలి. అటువంటి ఒత్తిడి చేద్దాం. ఈ 2 కార్యక్రమాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా దయచేసి వీళ్ళకి రాని వాళ్ళతో మీరు సహకరించండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఉద్యమం వచ్చినా రానున్నా అందరు కలిసి మనం కొట్లాడైతే పెట్టాల్సిందే. కాబట్టి అందరం కలిసి కొట్లాడ దిగినాం. వచ్చిన వాళ్ళు పోతే రానోళ్ళను వాళ్ళు ఏకాకులు అవుతారు కాబట్టి వాళ్ళ సపోర్ట్గా మనం నిలబడాలి. ఈ విధంగా తెలంగాణ సమాజం అంతా ఈరోజు దోపిడీ గురవుతున్న తరుణంలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటా, ఒకరి సమస్యలు ఒకరు పంచుకుంటా ఈరోజు మనము న్యాయం జరిగేంత వరకు మన పోరాటం కొనసాగిద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా నా నంబర్ మీ అందరి దగ్గర ఉన్నాయి, 9866323813. దయచేసి మీరు ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఎనీ టైం. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇవ్వకుండా ఏదో ఒక సందర్భం నేను మాట్లాడతా. కానీ అందరి ఇష్యూ ప్రతి లాస్ట్ వ్యక్తి వరకు అందరు డబ్బు వచ్చేంత వరకు ఈ ఫైట్ పక్కా ఉంటుంది. 101%. చాలామంది నాకు ఆర్టీసీ వాళ్ళు మెసేజ్ పంపుతుండ్రు. ఆర్టీసీ వాళ్ళు నేను మీకు చెప్తా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ ఆశా వర్కర్స్ కానీ మీ అందరి తరపున ఖచ్చితంగా మనం నిలబడతాం. మేము నిలబడతాం, మనం తోడుగా ఉందాం. దయచేసి మీరు బక్క జడ్సన్ ఈ ఫ్యాక్ట్స్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ కాండి. సబ్స్క్రైబ్ కానోళ్ళతో సబ్స్క్రైబ్ చేపియండి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని మీరు కాక మీ కుటుంబస్తులతో కూడా సబ్స్క్రైబ్ చేపియాలి. వచ్చే రోజులు ఇంకా గడ్డు కాలం రాబోతుంది. ఈరోజు మనం చూసినాం. మీకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు శంకర్ గౌడ్ ఎప్పుడైతే మరి ఆత్మహత్యయత్నం చేసిండో మరి అప్పుడు తీర్మాన్ మల్లయ్య గారు తన ఛానల్లో ఆయన గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్పిందంటే అగ్నిగుండంగా చేస్తా అన్నాడు. శంకర్ గౌడ్ గారికి ఏమన్నా అయితే అగ్నిగుండం చేస్తానని చెప్పిండు. ఆయన మరణించిన తర్వాత ఇవాళ దాకా సబ్జెక్టే మాట్లాడతలేదు, దాని గురించి దాన్ని ఊసేస్తలేదు. కాబట్టి అర్థం చేసుకోండి. అంటే సమయాన్ని బట్టి ఈశ్వరాచారి ఆయన ఆఫీసు ముందు బీసీల ఉద్యమం కోసం ఈయన ఈశ్వరాచారి చచ్చిపోయిండు. ఈయన కోసము రాష్ట్రం అగ్నిగుండం చేస్తా అన్నాడు. ఈశ్వరాచారి సబ్జెక్ట్ పేరే ఎప్పుడు ఎత్తలేడు. మన నాగర్ కర్నూలులో ఒక చిన్న పాప గుడి దగ్గర చచ్చిపోతే అక్కడ పోయి ప్రతిజ్ఞ చేసిండు, మేము అల్లకల్లోలం చేస్తాం, రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం బీసీలు అన్నారు. కనీసం దాన్ని మాట ఎత్తలేరు. అంటే నేను అర్థం ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియదు. కాబట్టి ఈరోజు ఈ ఛానల్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది ఉన్నది. మన పెద్ద ఛానల్ ఏం కాదు, కాకపోతే చిన్న నిజాలు చెప్తాము, అది మెల్లగా చెప్తాము, నిదానంగా చెప్తాము, అర్థమయ్యేటట్టు చెప్తాము, దీర్ఘకాలికంగా చెప్తాము, కాంప్రమైజ్ కాకుండా చెప్తాము. ఎప్పుడు చౌకాడ జోరీగా లెక్క ప్రజా సమస్యలను ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. గుడ్ నైట్.